హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారతదేశంలో ముఖ్యమైన నేలల గురించి, అదే విధంగా ఆ నేలలో ఎటువంటి సారం ఉంటుంది, ఎటువంటి పంటలు పండుతాయి అనే విషయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సో ఈ వీడియో అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ అనేది భోపాల్లో కలదు. నేలల భౌతిక రసాయన ధర్మాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని పెడాలజీ లేదా ఎడపాలజీ అంటారు. ఐసీఆర్ అబ్రివేషన్ చూసినట్టయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇది న్యూఢిల్లీలో కలదు. ఇది నేలలను 8 రకాలుగా వర్గీకరించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఒండ్రు మట్టి నేలలు. ఇవి భారతదేశంలో 45% ఆక్రమించి ఉన్నాయి. సో ఇవి అన్ని నేలల కన్నా అత్యంత సారవంతమైనవి. దేశంలో అత్యధిక శాతం ఈ నేలలే కలవు. అదేవిధంగా ఈ నేలల్లో పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఈ నేలలో నత్రజని, ఫాస్ఫరస్, హ్యూమస్ లోపించి ఉంటాయి. ఈ ఒండ్రు మట్టి నేలల్లో పంటల విషయానికి వస్తే వరి, గోధుమ, జనుము, చెరుకు, వివిధ రకాల కూరగాయలు, పండ్ల తోటలు బాగా పండుతాయి. ఇక సెకండ్ వచ్చేసి నల్లరేగడి నేలలు. ఇవి భారతదేశంలో 15% ఆక్రమించి ఉన్నాయి. ఈ నేలలు బసాల్ట్ శిలలు విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడినవి. అదేవిధంగా ఐరన్ మరియు మెగ్నీషియం ఆక్సైడ్ ఈ నేలల్లో కరిగి ఉండడం వల్ల ఈ నేలలు నల్లగా కనిపిస్తాయి. సో ఈ నేలలే రేగూరు నేలలని, అదేవిధంగా తనను తాను దున్నుకునే నేలలని అంటారు. నల్లరేగడి నేలలు వచ్చేసి నేలలన్నిటిలోకెల్లా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం అత్యధికంగా కలిగి ఉంటాయి. ఈ నేలల్లో ప్రతి పంట బాగా అనుకూలము. దీంతోపాటు చెరుకు, మిరప, ప్రొద్దుతిరుగుడు, సిట్రస్ జాతి పండ్ల తోటలకు ఈ నేలలు బాగా ఉపయోగకరం. మహారాష్ట్రలో ఈ నేలలు అధికంగా ఉన్నాయి. మూడోది వచ్చేసి ఎర్ర నేలలు. ఇవి భారత్లో 18% ఆక్రమించి ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో అధికంగా ఉన్న నేలలు. గ్రానైట్ శిలలు విచ్ఛిన్నం చెందడం వల్ల ఈ నేలలు ఏర్పడినవి. అదేవిధంగా ఈ నేలలు ఎర్రగా ఉండడానికి కారణం ఐరన్ ఆక్సైడ్. అత్యధికంగా తమిళనాడులో ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. ఈ ఎర్ర నేలలు అనేవి వేరుశనగ పంటకు బాగా అనుకూలమైనవి. ఈ నేలల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు హ్యూమస్ లోపించి ఉండును. అదేవిధంగా ముఖ్యమైన పంటలు చూసినట్టయితే పప్పు దినుసులు, వేరుశనగ, నూనె గింజలు మొదలైన పంటలకు ఈ నేలలు బాగా అనుకూలిస్తాయి. నాలుగోది వచ్చేసి లేటరైట్ నేలలు. ఇవి భారతదేశంలో 3.7% ఆక్రమించి ఉన్నాయి. ఈ నేలలు అనేవి అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం ఒకదాని తర్వాత ఒకటి సంభవించడం వల్ల ఇవి ఏర్పడతాయి. ఈ నేలలు కూడా ఎర్రగా ఉంటాయి. ఇలా ఎర్రటి వర్ణం రావడానికి కారణం ఐరన్ మరియు అల్యూమినియం ఆక్సైడ్. సో ఈ లేటరైట్ నేలలు అనేవి ఇటుకల తయారీలో బాగా ఉపయోగపడతాయి. ఈ నేలల్లో ఎక్కువగా లభ్యమయ్యే ఖనిజం వచ్చేసి బాక్సైడ్. అదేవిధంగా ముఖ్యమైన పంటలు వచ్చేసి కాఫీ, తేయాకు, రబ్బర్, జీడి మామిడి, సింకోనా వంటి పంటలకు ఈ నేలలు బాగా ఉపయోగపడతాయి. ఐదోది వచ్చేసి పర్వత ప్రాంత నేలలు. ఈ నేలలు భారతదేశంలో 5.5% ఆక్రమించి ఉన్నాయి. ఇవి అసంపూర్ణమైన మృత్తికలు. కాఫీ, తేయాకు, రబ్బర్, సుగంధ ద్రవ్య పంటలకు అనుకూలమైన నేలలు. ఆరోది వచ్చేసి ఎడారి లేదా ఇసుక నేలలు. ఇవి భారతదేశంలో 4.4% ఆక్రమించి ఉన్నాయి. వాయువ్య భారతదేశంలో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు అంటే రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఈ నేలలు అనేవి ఇసుక పొరచే కప్పబడి ఉంటాయి. ఈ నేలలకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం అతి తక్కువగా ఉంటుంది. ఈ నేలలో హ్యూమస్ పూర్తిగా లోపించి ఉంటుంది. ఈ నేలలో ముఖ్యమైన పంటలు వచ్చేసి ఖర్జూరం, పామాయిల్, బార్లీ, కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన పంటలకు ఈ నేలలు బాగా అనుకూలం. అదేవిధంగా ఏడోది వచ్చేసి క్షార మృత్తిక నేలలు. ఇవి భారతదేశంలో 1.29% ఆక్రమించి ఉన్నాయి. గంగ, సింధు మైదానాల యొక్క పశ్చిమ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిని రే, కల్లార్, ఊసర్ నేలలు అని పిలుస్తారు. ఈ నేలల్లో పంటలు వచ్చేసి వరి, గోధుమ పంటలకు చాలా అనుకూలం. ఇక ఎనిమిదోది చూసినట్టయితే పీట్ లేదా ఊబీ నేలలు. ఇవి భారతదేశంలో 1.42% ఆక్రమించి ఉన్నాయి. ఇవి ఎల్లప్పుడూ తేమ లేదా బురదతో కూడుకొని ఉంటాయి. ఇవి వ్యవసాయానికి పనికిరావు. కేరళలో వీటిని స్థానికంగా కర్రీ నేలలు అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా ఒరిస్సా, కేరళ రాష్ట్రాల్లో కలవు. అదేవిధంగా మైదానాల విషయానికి వస్తే భౌతిక లక్షణాల ఆధారంగా మైదానాలను 4 భాగాలుగా విభజించారు. అవి ఏమిటంటే ఖాదర్,
భంగర్, బాబర్, ఎరాయి. ఫస్ట్ ఖాదర్ చూసినట్టయితే ఇవి నవీన ఒండ్రు నేలలు, నదికి ఇరువైపులా ఆనుకొని ఉంటాయి. ఈ నేలలు లేత రంగులో ఉంటాయి. రెండోది భంగర్, ఇవి పురాతన ఒండ్రు నేలలు, నదికి దూరంగా ఉంటాయి. ఈ నేలలు ముదురు వర్ణంలో ఉంటాయి. మూడోది బాబర్, శివాలిక్ పర్వత పాదాల వద్ద ఉన్న గులకరాల నిర్మాణాన్ని బాబర్ అని అంటారు. నాలుగోది వచ్చేసి టెరాయి, చిత్తడి మైదాన ప్రాంతాన్ని టెరాయి అని పిలుస్తారు. ఇందులో దట్టమైన అడవి ప్రాంతం విస్తరించి ఉంటుంది.